హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగుండాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి. అందరూ బాగుండాలండి, మేము బాగుండాలి. ఓకేనండి. ఇవాళ ఒక కొత్త స్వీట్ ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి, రెసిపీతోటి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి నేతిలో. తర్వాత బ్రెడ్ లేసెస్ కట్ చేసుకోవాలండి. పెద్ద పీసెస్గా అయినా పర్లా, మన ఇష్టం అండి. మనకి ఎట్లయితే కావాలో అట్లా షేప్లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. నేనైతే నెయ్యి యూజ్ చేస్తానండి, ఆయిల్ యూజ్ చేయను. మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేస్తున్నానండి. డీప్ ఫ్రై అయితే చేయనండి. హెల్త్కు అన్నీ చూసుకోవాలి కదండి, అందుకని ఎలా వీలైతే అలా మంచిగానే చేయాలని చేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ ఎందుకు, నెయ్యి ఎందుకనేసి. ఓకేనండి. నెయ్యి వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను. మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉంటే బాగానే ఫ్రై అవుతాయండి. ఒకేసారి మొత్తం వేయకుండా నెయ్యి ఫ్రై చేసుకోవడమేనండి. ఓకేనా? ఇప్పుడైతే ఒక ట్రిప్ అయిపోయింది అండి. సెకండ్ ట్రిప్ మళ్ళీ నెయ్యి వేసి వేయించుతున్నాను. చిన్న చిన్న పీసెస్గా చేశాను కదండి, ఈజీగా ఫ్రై అవుతాయి అని. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో యాడ్ చేసేసుకొని అదొక క్రీమ్ లాగా చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. బౌల్ పెట్టేసేసుకొని స్టవ్ మీద బౌల్లో 2.5 గ్లాస్ మిల్క్ పోసానండి. ఒక బౌల్ షుగర్ వేసానండి. ఓకేనా ఫ్రెండ్స్? స్వీట్ సరిపోతుందండి. అది షుగర్ కరిగేంత వరకు బాయిల్ చేయాలండి. షుగర్ కరిగిన తర్వాత మనం ఏదైతే ఈ కస్టర్డ్ పౌడర్ని పెట్టేసుకున్నామో రెడీ చేసి అది వేసుకోవాలండి. ఇప్పుడు వేసేసుకొని థిక్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలండి. సిమ్లో పెట్టేసుకొని చక్కగా కలిపి వేసుకోవాలండి. లేదంటే చిన్న చిన్న బాల్స్గా వచ్చేస్తూ ఉంటాయి, ఉండలు ఉండలుగా. అలా రాకుండా ఉండాలంటే మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని అవి పాలల్లో వేసేసుకోవటమేనండి. కస్టర్డ్ పౌడర్ని దగ్గర పడుతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా సిమ్లో పెట్టేసుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ప్రిపేర్ చేసుకుందామండి ఒక బౌల్లో. ఈలోపు అది చల్లారుతూ ఉంటుందండి. ఒక బౌల్లో మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి సెట్ చేసుకోవాలండి. మనం పీసెస్ని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని దానిపైన కస్టర్డ్ పౌడర్, మిల్క్ చేసి క్రీమ్ ఉంది కదండి, ఆ క్రీమ్ని వేసుకోవాలి. కస్టర్డ్ క్రీమ్ని ఈ లేసెస్ పైన పోసేసుకోవాలండి. అవి ఆ బ్రెడ్ లేసెస్ అదంతా తీసుకొని చాలా జ్యూసీగా, స్మూత్గా, అసలు చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. అలా పోసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బౌల్లో సర్వ్ చేసుకొని తింటే అసలు ఎంత బాగుందోనండి. చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్? అట్లానే కొబ్బరి యాడ్ చేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా పర్లేదండి. డ్రై ఫ్రూట్స్ వేయించా కదండి నేతిలో, అవి వేసుకుంటున్నాను. ఎలాచీ పౌడర్ కూడా వేస్తున్నానండి. ఓకే అండి. చెర్రీ ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా. నా దగ్గర అయితే అవైలబుల్లో లేవండి ఆ రోజు, ఉన్న వాటితో చేశాను. అయినా కూడా చాలా సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ బ్రెడ్ లేసెస్ పెట్టుకుంటున్నానండి. పెట్టేసుకొని మళ్ళీ ఈ కస్టర్డ్ క్రీమ్ని యాడ్ చేసుకోవటమేను. ఈజీ అండి. కొంచెం టైం పడుతుంది. ఓపిక చేసుకుంటే దాని రిజల్ట్ కూడా అంత సూపర్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఓకే అండి. ఛానల్స్ చూడండి అండి, ఎంకరేజ్ చేయండి అండి మా ఛానల్ని. ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఎపిసోడ్ను స్కిప్ చేయకుండా చూడండి అండి. ఓకే అండి. వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి అండి. కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా నీట్గా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. ఓకే అండి. చాలా సూపర్గా వచ్చిందండి. ఏదైనా కామెంట్స్ చేయాలంటే కామెంట్స్లో తెలియపరచండి. ఓకేనా ఫ్రెండ్స్? పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఓకేనా? బాయ్ అండి.